సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో మాజీ కార్పొరేటర్ ధ్వజమెత్తారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనతో బేగంపేట, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో కంటోన్మెంట్ లో మాజీ చైర్మన్లు, బోర్డు మాజీ సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్తో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. లష్కర్ గులాబీ నేతల నిరసనలో ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున గులాబీ నేతల నిరసన కార్యక్రమాలతో హోరెత్తించి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. లష్కర్ ప్రాంతంలో ఎమ్మెల్యేల సూచనతో పార్టీ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు, బోర్డు మాజీ సభ్యులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. సికింద్రాబాద్, సనత్ నగర్, కూకట్పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో జోరుగా నిరసన కార్యక్రమాలతో గులాబీ నేతలు హోరెత్తించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గులాబీ నేతలు కలిసికట్టుగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మర్రి కృష్ణ నేతృత్వంలో బీఆర్ఎస్ మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జక్కల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు నల్లి కిరణ్, పాండు యాదవ్, పారసాని శ్యామ్ కుమార్, లోకనాథం, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్ల నగేష్, నివేదిత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు కంటోన్మెంట్ 8 వార్డులకు చెందిన వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మౌంటా డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమంతో హోరెత్తించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై కుట్రలు చేయడమా? అమలు పరచాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. యామాబాకు వినతి పత్రాన్ని అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మర్రి కృష్ణ మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచివేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారన్నది ఇది ఎన్నటికీ సాధ్యం కాదని మర్రి కృష్ణ ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి పథకంపై కోర్టులో కేసు వేసినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు. పాలన కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ కిట్ కానివ్వండి, 200 రూపాయల నుంచి 2000 పెన్షన్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, కేంద్రం దాన్ని కాపీ కొట్టింది. తర్వాత రైతు బీమా కానివ్వండి, మరియు కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా 100ల కొద్ది స్కీమ్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఉపన్యాసంలోనే రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటిది? కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేస్తానన్నారు. అంటే నిరుపేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏదైతే పథకాలు అందుతున్నాయో వాటిని అయితే రంగులన్న మార్చడం, డబుల్ బెడ్రూమ్కి రంగు పూసి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పుకోవడం, లేదు తెలంగాణ తల్లి ఏదైతే అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రం పోరాటం యొక్క అస్తిత్వం ఉందో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి సోనియమ్మ హస్తం పెట్టడం. ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే ఆఖరికి నిరుపేద యువతికి ఆసరాగా ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాటిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్ల నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గజ్ల నగేష్ అన్నారు. ఒక్కొక్కటిగా పథకాలను నిలిపివేస్తూ పేద ప్రజలను ఇబ్బంది పడుతున్నారని గజ్ల నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన మాటలు చూస్తుంటే ఈ రోజు భయం అనిపిస్తున్నది. పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో, పేద ప్రజలకు కంటి నిండా నిద్రపోవటానికి ఇండ్ల విషయంలో అయితేంది, కడుపు నిండా తిండి తినడానికి ఆహార విషయం అయితేంది, మంచినీళ్ళు తాగే విషయంలో అయితేంది, మరి గూడు విషయంలో, అన్ని విషయాల్లో కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ రోజు తొక్కివేయాలనే కుట్రలో భాగంగా మరి కళ్యాణ లక్ష్మి, మరి షాదీ ముబారక్ని మరి ఈరోజు ప్రభుత్వము ఆపి చేయించిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? గత 7-8 నెలల నుండి ఈ ప్రభుత్వం లోపల ఒక అడ్వకేట్ గారు వేసిన పిటిషన్ చూస్తూ ఊరుకున్నారా? మరి దానికి కనీసం వచ్చిన మరి ఆపేమని స్టే వచ్చిన తర్వాత మరి కనీసం ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలనే చేసిర్రా? ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వం లోపల?
పేదవారి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంచి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పథకాలను తొలగిస్తూ వస్తుందని నివేదిక మండిపడ్డారు. యథావిధిగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పేదవారికి వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. తులం బంగారం ఇస్తామనేసి ముందరికొచ్చి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ప్రజలకు మోసం చేసి ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఆపడం జరిగింది. ఇది నిర్లక్ష్యం కాదు, వాళ్ళ కుట్ర. ఇది ఇలాగే జరుగుతున్నా కానీ మేము బీఆర్ఎస్ తరఫునున్న బీఆర్ఎస్ ప్రజలం అందరం, లీడర్స్ అందరం ముందరికి వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతసేపటికి నాయకులపై విమర్శలు చేయడం తప్ప పేద ప్రజల కోసం ఏమాత్రం పనిచేయడం లేదంటూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ విమర్శించారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేసి యథావిధిగా కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాన్ని కొనసాగించాలని టీఎన్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నాయకులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించినటువంటి ఏదైతే కోర్టులో ఉన్నది కాబట్టి దానికి రిట్ పిటిషన్ వేయాలని చెప్పి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న వరంగల్ సభలో జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే మరి మా హరీష్ రావు గారు రైతుల పక్షాన మాట్లాడినప్పుడు అసెంబ్లీ పెట్టని మాట్లాడదామంటే నేను అసెంబ్లీ పెడతా, మీ బావా బొమ్మర్దులతో పాటు మామనుడు తోలుకురమ్మన్నాడు. అరే బిడ్డ రేవంత్ రెడ్డి, బావా బొమ్మర్దులే నీకు దబడి దిబిడి ఆడిస్తుర్రా భయ్, ఇంకా మామ వచ్చినాక నీ ఉన్నలా కూడా ఊసిపోతుంది. జాగ్రత్త, ఫస్ట్ బావా బొమ్మర్దులను తట్టుకునే కెపాసిటీ పెట్టుకుని ఇంకో నలుగురు నాయకులను మాట్లాడడం తీసుకొచ్చుకో. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారిగా బీఆర్ఎస్ నాయకులు ఏకతాటిపైకి వస్తూ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. నేతల మధ్య పోటీ ఎలా ఉన్నా పార్టీ పిలుపు మేరకు అందరూ కలిసికట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులతో స్థానిక పరిసర ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మారావు సూచనతో మాజీ కార్పొరేటర్ సామల హేమ, కంది శైలజ, రాసురి సీత, బీఆర్ఎస్ యువ నాయకులు పద్మారావు తనయుడు కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్ తో పాటు మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీతాఫల్ మండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి చిలకలగూడ చౌరస్తా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాయమాటలు హామీలు ఇచ్చిందని, అమలుపరచడంలో విఫలమైందని బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. కుకటపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు మేరకు ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దర్ నరసింహ యాదవ్ సారథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి అస్మత్పేట్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసు పేరుతో లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారంటూ ముద్దం నరసింహ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, పేదలకు ఉపయోగపడే పథకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసగించారని, వాటిని అమలు పరచాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఎజార్, డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్, సెక్రటరీ హరినాథ్, గడ్డం నరసింహరావు, మహిళా అధ్యక్షులు లలితా గౌడ్, ఖదీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు మేరకు బేగంపేట మాజీ కార్పొరేటర్ ప్రకాష్ నగర్ డివిజన్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో శ్యామ్లాల్ బిల్డింగ్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మహేశ్వరి శ్రీహరి ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు లక్ష్మీబాయ్, మాజీ అధ్యక్షుడు ఎజాజ్, సీనియర్ నాయకులు రాజయ్య, రఘునాథ్, రఘు, శ్రీను, సత్యనారాయణ, షానూర్, నారాయణ, సాయిగౌడ్, శ్రీకాంత్, నరేష్, అమీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా ఒకటి నెరవేర్చలేదు. ఒకరు డిటిఆర్ అంటున్నారు, ఇంకొకరు నష్టపరిహారం ఇంతే ఇస్తామంటూ కనీసం చర్చలు కూడా జరపడం లేదు. రాజీవ్ రాజేంద్ర బాధితులందరికీ టీడీఆర్ ప్రభుత్వం ఇస్తారని చెప్పి మేము టీడీఆర్ ఎక్కడ అడిగినాము. టీడీఆర్ ఇస్తే ఆ నష్టమే తప్ప లాభం లేదు సార్ మాకు. పక్కా కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశాలు నడుస్తుంటే మా దగ్గర మాత్రం పలకరించిన వారే లేరంటూ రాజు రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తీసుకుని ఒకటంటే మనం కూడా వీ విత్డ్రా అండ్ వీ వాక్ అవే.
ఎప్పుడు కండక్ట్ చేయలేదు సార్. అక్కడ ఇట్ వాజ్ వెరీ ప్రోయాక్టివ్. అంటే ఐ డోంట్ నో అన్ఫార్చునేట్లీ మేడ్చల్లో దే వాజ్ వెరీ ప్రోయాక్టివ్. అంటే ఫీల్ సో లేకుంటే మన దగ్గర ఇక్కడ అది హైదరాబాద్లో అది మాకు రోడ్డుకు అటువైపు ఒక రేటు అయితే రోడ్డుకు ఇటువైపు మరో రేటు ఉంటుంది. వారికి ఒకలా నష్టపరిహారం వస్తే పక్కనే ఉన్న మాకు తక్కువ చేసి నష్టపరిహారం ఇస్తామంటున్నారు. ఇలా అయితే ఎలా వేగేది అంటూ వారి వాదనలు వినిపించారు. రోడ్డుకి ఒక పక్క రేటు, ఇంకో పక్క ఇంకో రేటు ఉందండి. 1,40,000 ఇక్కడ పరివర్తిస్తుంటే మాకు 1,10,000 అంటారు పిఎన్టీ కాలేజ్. రోడ్డుకి ఒక పక్క రేటు, ఇంకో పక్క రేటు, ఇంకో రేటు ఉంటుంది కదా. పోరాటాలు చేశాం, ఉద్యమాలు చేశాం, కానీ మా బాధ మాత్రం ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. మీరైనా కాస్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటూ ఎంపీ ఈటలకు తమ గోడును రాజు రహదారి ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు తెలిపారు. జేఏసీకి ప్రభుత్వం చర్చలు జరిగితే ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు, హెచ్ఎండి కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు, మన కలెక్టర్ గారు ప్లస్ ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ డిప్యూటీ కలెక్టర్ అందరితో మీటింగ్ అయింది. 1 month అయిందా సార్? 1 month అయింది. ఆ రోజు ఏమన్నారంటే వాళ్ళు మీకు 1,40,000 ఇస్తాము సార్. 3 లక్షలు నడుస్తుంది అంటే మార్గంలో మీ సీఎంతో మాట్లాడుకోండి, లేదంటే టీడీఆర్ మేము అడగలేదు. టీడీఆర్ ఇస్తాను. టీడీఆర్ మార్కెట్ ఇప్పుడు 40% నడుస్తుంది. రాజీవ్ రహదారి బాధితులందరికీ టీడీఆర్ ప్రభుత్వం ఇస్తారని చెప్పి మేము టీడీఆర్ ఎక్కడ అడిగినాము. టీడీఆర్ ఇస్తే ఆ నష్టమే తప్ప లాభం లేదు సార్ మాకు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఎలివేటర్ కారిడార్లో భూములు కోల్పోతున్న ఓనర్ల బాధ వర్ణనాతీరంగా మారింది. ఎంత ఇస్తారో క్లారిటీ ఇవ్వరు, కనీసం సమావేశం పెట్టారు. పక్కనే ఉన్న మేడ్చల్ కలెక్టర్ పరిధిలో సమావేశాలు పెట్టి రేటు డిసైడ్ చేసి పనులు వేగంగా సాగుతుంటాయి. ఇక్కడ మాత్రం పిలిచేది లేదు, చెప్పేది లేదు అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో ఇక తమ గోడును వినండి అంటూ ఎంపీ ఈటల రాజేందర్ జేఏసీ సభ్యులు ఆహ్వానించారు. వారి ఆహ్వానంతో కార్ఖానా వాసవినగర్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కాసేపు అసలు వారి బాధ ఏమిటి అన్న విషయాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. మొదట 200 ఫీట్లు అన్నారు. 100 ఫీట్ల కోసం పోరాడం కానీ మాట వినలేదు. దీంతో కాంప్రమైజ్ అయ్యాం. అనంతరం నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి ఇలా కాదు ఇంత ఇస్తామంటే కాంప్రమైజ్ కాలేమంటూ కోర్టుకు వెళ్ళాం. తూముకుట్ల లాంటి ప్రాంతాల్లో 10 రేట్లు పెంచి ఇచ్చారు. మేమంతా అంతలా కోరమంటూ కాంప్రమైజ్ గా మాకు కాస్త పెంచి ఇవ్వాలని కోరితే ఇంతవరకు తమతో చర్చలు జరపకపోగా డీటీఆర్ కావాలా, అంతకీ ఫిక్స్ అవుతారా అంటూ చెప్పినట్లుగా చెప్పి వదిలేస్తున్నారంటూ ఎంపీ ఈటల రాజేందర్కు వారంతా వివరించారు. ఇక వారి విషయంపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ ముందుగా అంతా ఐకమత్యంగా ముందుకు రావాలని, పోరాటం చేస్తే పోయేదేమీ లేదని, తప్పక ప్రభుత్వాన్ని ఒప్పించేలా ఒత్తిడి తెద్దామంటూ వారికి భరోసానివ్వడంతో పాటు తన వంతుగా పూర్తి మద్దతు ఉంటుందని, మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏది తీసుకున్నా తాను పూర్తిగా మద్దతు ఉందంటూ ఆయన ఇచ్చిన హామీపై కరతల ధ్వనులతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. చేసే పరిస్థితి ఎక్కువైపోయింది. బ్యాంకిట్నే ఉంటుంది పోతుంది అని దానికి ఎక్కువైపోయింది. మా గొంతు ప్రభుత్వం ఇవ్వట్లేదు, మీరు వినిపిస్తే మేము ఎప్పుడు ఉంటామన్నారు. మీ ద్వారానే వినిపిస్తారు. ఎట్లా వినిపిస్తా పెట్టుకుని ప్రోగ్రామ్ నడిచి కొట్టిపోతావా ప్రస్తుతం కుటుంబాలతో సహా రోడ్డెక్కేలా జేఏసీ సభ్యులంతా సిద్ధం చేస్తుండగా 20 రోజుల అనంతరం ప్రభుత్వం దిగి వచ్చే కార్యాచరణతో నష్టపోతున్న వందలాది కుటుంబాలతో కలిసి ఒక ఉద్యమంలా ముందుకు సాగేందుకు జేఏసీ ఆధ్వర్యంలో సన్నద్ధమవుతుండగా వారి మధ్య ఐకమత్యంతో అంతా కుటుంబ సమేతంగా ముందుకొచ్చిన నాడే ఇక విజయం దక్కుతుందన్న ధీమాతో జేఏసీ నాయకులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాస బోనాల జాతరలో భాగంగా కార్ఖానా మహంకాళి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగిన వేడుకలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మొదటి రోజు ఘటం ఊరేగింపు, 2వ రోజు బోనాలు, పలహారం బండ్ల ఊరేగింపు, 3వ రోజు రంగం కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది. రంగం కార్యక్రమాన్ని వినేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వర్ణలత అమ్మవారు కార్ఖానా మహంకాళి దేవాలయంలో జరిగిన రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణిని వినిపించారు. పత్తికుంటపై నిలబడి అమ్మవారిని ఆవహించుకొని భవిష్యవాణిని వినిపించారు. కార్ఖానా మహంకాళి దేవాలయంలో జరిగిన రంగం కార్యక్రమంపై ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కార్ఖానా మహంకాళి బోనాల జాతర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
బుజ్జేని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అనంతరం శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రోజున కార్ఖానా మహంకాళి దేవాలయంలో బోనాల జాతర వేడుకలను నిర్వహిస్తుంటారు. తమిళులు అధికంగా ఉండే ప్రాంతమైన కార్ఖానాలో బోనాల జాతర వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. 3 రోజుల పాటు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. కుల ఆచారాల ప్రకారం వేడుకలు కొనసాగుతూ వస్తున్నాయి. అమ్మవారి భవిష్యవాణికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పచ్చి కుండను తీసుకొచ్చి అమ్మవారి ఎదురుగా గొయ్యి తవ్వి కుండను పెడతారు. తరతరాలుగా తమ కుటుంబ సభ్యులు పచ్చి కుండను తీసుకొచ్చి రంగం కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని వారు చెప్తున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పచ్చికుండ ఊరేగింపును నిర్వహించారు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మా నాయన లేపుకుంటుండే 25 సంవత్సరం లేపినాడు. ఆయనకి నా చేతికి ఇచ్చింది. ఇప్పుడు నా ఉన్న ఓపిక దాకా నేను లేపుతా. నా ఓపిక నా కొడుకులకు ఇస్తాను. రంగం కార్యక్రమంలో భాగంగా బుజ్జేని మహంకాళి అమ్మవారి దేవాలయంలో భవిష్యవాణి వినిపించే స్వర్ణలత అమ్మవారు సికింద్రాబాద్ కార్ఖానాలో సైతం భవిష్యవాణిని వినిపించారు. అమ్మవారు మా ఇంట్లో నుంచి రెడీ అయిపోవాలి అని 4 తరాల నుంచి పోతుంటారు. అది క్లారిటీగా చెప్పండి. 4వ సంవత్సరం 4వ తలంబ్రాలు నేను చేసేది. 4వ తలంబ్రాలు నేను చేసేది. మా అత్త కాదుగా మా అత్త కాదు. 4వ తరంబ్రాలు చేసేది. భక్తుల కోలాహలం మధ్య అమ్మవారు ఆలయానికి చేరుకొని పత్తికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించడంతో భక్తులు ఆసక్తిగా అమ్మవారు వినిపించిన భవిష్యవాణిని తిలకించారు. అమ్మవారు వివరించిన భవిష్యవాణిని ఓసారి చూద్దాం. అదేవిధంగా మా దేవాలయంలో ప్రత్యేక సమస్య వచ్చేటప్పుడు ఈ గొడవలను ప్రధానంగా ఈ రూపంగా మేము కొంచెమైనటువంటి ఆ వృక్షము మధ్యలో ఉన్నది. దానికి ఏదైనా మీరే సమస్యలు పరిష్కారం చూడాలి. దానికి ఎవరు కూడా ఏ సమస్యలు కాబట్టి ఇదే చూసుకోవాలని ప్రత్యేకంగా రంగం కార్యక్రమంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. వర్షాలు బాగా పడతాయని తెలియజేశారు. తాను సూచించిన సూచనలు పాటించాలని మహంకాళి అమ్మవారు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎటువంటి లోటుపాట్లు లేకుండా బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవటం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కంటోన్మెంట్లో బాలీవుడ్ టాలీవుడ్ నటులు సందడి చేశారు. బోనాల పండుగ పలహార బండి ఊరేగింపులో సినీ తారలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బీసీ వెల్ఫేర్ అడ్వైజర్ చైర్మన్ హనుమంతరావు తనదైన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీతో కళాకారుల ఆటపాటల మధ్య వేడుకలు అదిరిపోయేలా కొనసాగాయి. బాలంరాయి శ్రీదేవి దండుమారమ్మ దేవాలయ పలహార బండి నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అబ్బురపరిచాయి. ప్రమోద్ పలహార బండి అదుస్ అనిపించేలా సాగిన ఈ వేడుకల్లో సినీ నటుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకలపై ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. బోనాల పండుగ అంటేనే జోష్. మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటుంటే పురుషులు పలహార బండిని తీసుకుని ధూమ్ధామ్గా ఆటపాటలతో సందడి చేస్తుంటారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటల మధ్య బోనాల వేడుకలు కనువిందు చేస్తుంటాయి.
అందులోనూ కంటోన్మెంట్ 3వ వార్డ్ బాలంరాయిలోని శ్రీదేవి దండుమారమ్మ దేవాలయ బోనాల జాతర అంటే ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గత 29 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్, ఆయన సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలహార బండి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వందలాది మంది కళాకారులను తీసుకువచ్చి పలహార బండి ముందు నిర్వహించే ఆటపాటల కార్యక్రమాలు ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పలహార బండి ఊరేగింపును చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. కళాకారుల ఆటపాటలను వీక్షిస్తూ వేడుకలను ఆనందంగా ఆస్వాదిస్తుంటారు. శ్రీదేవి దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరను పురస్కరించుకుని ప్రమోద్ కుమార్ నేతృత్వంలో పలహార బండి ఏర్పాటు చేశారు. బాలంరాయి చౌరస్తాలో చేసిన ఏర్పాట్లు అదిరిపోయేలా నిలిచాయి. స్వాగత ఎల్ఈడి లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చౌరస్తా చుట్టూ ఏర్పాటు చేసిన మెరిసే లైటింగ్, డీజే సౌండ్స్ యువతలో మరింత జోష్ నింపాయి. టస్కర్ వెలుగుల్లో యువత ఎంజాయ్ చేస్తూ ఆటపాటల మధ్య పలహార బండి ఊరేగింపును ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్తో మంచి పరిచయాలున్న ప్రమోద్ మరోసారి తనకున్న పరిచయాలను చాటుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్, టాలీవుడ్ చెందిన సినీ ప్రముఖులు అతిథులుగా తరలివచ్చారు. పలహార బండిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సినీ నటుడు ఆటపాటలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను సినీ నటులు సన్మానించి కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. ఇక ఎప్పట్లాగే హనుమంతన్న మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. ఎల్ఈడి లైట్ల వెలుగులు, డీజే సౌండ్కు స్టెప్పులు వేస్తూ కార్యక్రమంలో జోష్ నింపారు. ముప్పిడి గోపాల్ సైతం విచ్చేసిన అతిథులను సన్మానిస్తూ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. ఇక్కడ లోటుపాట్లు లేకుండా పలహార బండి ఊరేగింపును ప్రమోద్ కుమార్, ప్రవీణ్ కుమార్ నిర్వహించారు. బాలంరాయిలోని దండుమారమ్మ దేవాలయ బోనాల జాతరలో ప్రమోద్ నిర్వహించే పలహార బండి ఊరేగింపుకు ఎంతో ప్రత్యేకత ఉంది. నగరమంతటా జోరుగా ప్రచారం పొందిన ఈ పలహార బండి ఊరేగింపు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ముఖ్యంగా సినీ నటులు సైతం తరలివచ్చి సందడి చేయడంతో వారిని చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఎలాంటి లోటుపాట్లు లేకుండా భారీ స్థాయిలో వేడుకలను నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ప్రమోద్, ఆయన సోదరుడు ప్రవీణ్ కుమార్, వారి కుటుంబ సభ్యులు చాటుకుంటున్నారు. ఠాగూర్ అన్సింగ్ బాలీవుడ్ నటుడు, శ్రవణ్ రాఘవేంద్ర టాలీవుడ్ ప్రముఖ నటుడు, సెంధిల్ తమిళ నటుడు, యాక్టర్ ప్రశాంత్, సినీ ప్రొడ్యూసర్ మహవీ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా నాయకులు పాల్గొని పలహార బండి ఊరేగింపులో ఆటపాటలతో సందడి చేశారు. సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కూన శ్రీశైలం గౌడ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, ముప్పిడి గోపాల్, కర్ణాటక బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్తో పాటు కంటోన్మెంట్కు సంబంధించిన పలు పార్టీల నాయకులు, హైదరాబాద్ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొని పలహార బండి ముందు ఆటపాటలతో సందడి చేశారు. అతిథులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను ప్రమోద్ అందజేశారు. పలహార బండి ఊరేగింపు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రమోద్ తెలిపారు. ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహార బండి ఊరేగింపులో పోలీసు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం బాలంరాయిలో నిర్వహించే పలహార బండి ఊరేగింపుకు తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క పోలీసు అధికారిని ఆహ్వానిస్తూ వారికి విందును ఏర్పాటు చేస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్ నటులతో పాటు పోలీసు అధికారులు, కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులతో సందడి వాతావరణంగా మారింది. ఎస్ఓటీ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ఏసీపీ బాలనగర్ నరేష్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిబాబా, సీఏలు సైదులు, మహేష్, డిఐ శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉగ్రరూపంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మవారు దండుమారమ్మ ఆలయంలో శాంతించారు. అక్కడ తనను సంతృప్తిపరచడం లేదంటూ చెప్పిన అమ్మవారు ఇక్కడంతా సంతోషంగా ఉందంటూ తన సందేశాన్ని అందించారు.
భవిష్యవాణి కార్యక్రమంలో అమ్మవారు ఏం చెప్పబోతున్నారా అంటూ ఎదురు చూసిన భక్తులకు అమ్మ అంతా సంతోషకరంగా సందేశాన్ని అందించగా వర్షాలు సకాలంలో కురుస్తాయని, తనను శాంతింపజేయడానికి 5 వారాల పాటు పప్పు బెల్లంతో శాఖను సమర్పించాలంటూ సెలవివ్వగా అమ్మవారి రూపంలో శాంతంగా స్వర్ణలత అమ్మవారు ఇచ్చిన సందేశంతో భక్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. శాంతించిన అమ్మవారు దండుమారమ్మ ఈనాటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ దండుమారమ్మ ఆలయంలో నేడు భవిష్యవాణి కార్యక్రమంలో స్వర్ణలత అమ్మవారు అంతా సంతోషంగా ఉన్నారంటూ తన సందేశాన్ని అందించారు. నేడు నాగుల జ్యోతిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరగగా బోనాల జాతర వేడుక పూర్తి అవడంతో నేడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భవిష్యవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాలంరాయి కమాన్ నుంచి అమ్మవారి పచ్చికుండను డప్పు చప్పుల మధ్య ఆలయానికి తీసుకురాగా ఇక అమ్మవారు ముందే ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో దండుమారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణలత అమ్మవారు రంగం చెప్పడానికి ఆలయానికి విచ్చేయగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారు ఏం చెప్తారా అంటూ ఆసక్తిగా ఆలయానికి తరలివచ్చారు. గతనాటిలా కాకుండా పోలీసుల బందోబస్తు మధ్య ప్రత్యేకంగా అమ్మవారి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయగా పచ్చిగుండపై నిల్చొని వారు అడిగిన ప్రశ్నలకు అమ్మవారు తన సమాధానం అందించారు. ఆలయంలో చేసిన ఏర్పాట్లతో అమ్మవారు శాంతంగా ఉన్నారా, ఇంకేమైనా కోరికలున్నాయా, మరేమైనా మొక్కులు చెల్లించాలంటూ అమ్మవారిని కోరగా అంతా సంతోషంగా ఉన్నారని, తనకు 5 వారాల పాటు పప్పు బెల్లం సమర్పించాలని, పౌర్ణమి నాడు కూడా పూజలు నిర్వహించాలంటూ సూచించగా ప్రస్తుతం అమావాస్యతో పాటు పౌర్ణమి రోజుల్లో కూడా హోమాలు జరుగుతున్నాయని, కుంకుమాభిషేకం కూడా నిర్వహిస్తామంటూ తెలియజేయడంతో పాటు యువత భవిష్యత్తుపై కోరగా అందరినీ కాపాడుకునే బాధ్యత తనదేదని, తప్పక చూసుకుంటానని, వర్షాలు కుంభకృష్ణలా పడతాయని, ఆలోచన ఏం చేయవద్దంటూ సెలవుగా ఇక అంతా అమ్మ పలుకుపై సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు అమ్మవారి చేతి వెంట బొట్టు పెట్టించుకోవడానికి పోటీ పడగా అందరికీ అవకాశం కల్పిస్తూ అందరికీ అమ్మవారి ప్రసాదంగా బొట్టుతో పాటు కుంకుమను అందించి నేటి భవిష్యవాణి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సాయంత్రం సమయంలో గావు పట్టడంతో పాటు పోతురాజుల విన్యాసాల వద్ద వేడుకలు ముగిశాయి. దానికి కూడా పరిష్కారం చెప్పాలి. అందరినీ బిడ్డలే అలా అంటే ఆడపడ్డారు బిడ్డలందరూ కూడా దాని పరిష్కార మార్గం ఉంటే చూడాలి. అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి కార్యక్రమం అనగానే గతంలో నేతలు స్థానికులు పోటీపడి ఇబ్బంది పడేలా చేసిన సంఘటన ఉండగా ఈసారి మాత్రం ఎటువంటి పరిస్థితి లేకుండా స్థానిక నాయకులంతా ఐకమత్యంగా అన్ని ఏర్పాట్లు చేయగా అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల జాతర వేడుక ముగిసింది. అప్పుడు గాంధీ ఆసుపత్రి, ఇప్పుడు ఆసుపత్రి చరిత్రలో నిలిచిపోతాయని, తన హయాంలో అవి అందుబాటులోకి రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. సనత్నంగా నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నాగుల పంచమితో పాటు బోనాల వేడుకల్లో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో తలసానికి స్వాగతం పలకగా వారి సన్మానం అందుకుంటూ వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. బన్సిలాల్పేట్ డివిజన్లో గాంధీనగర్ మెట్లపావి వద్ద ఎర్రపోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. టీమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా తలసాని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నలుదిక్కుల ప్రజానీకానికి సేవలు అందించాలని టీమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ ఆలోచన చేశారని, ఈనాడు అవి అందుబాటులోకి రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ తలసాని ఆనందపడ్డారు. బోనాల పండుగ వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి కార్ఖానా మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో పండుగ అత్యంత వైభవంగా జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు. బండ్ల ఊరేగింపు, తొట్టాల ఊరేగింపులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు.
కార్ఖానాతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పూజా కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొన్నారు. పలహార బండి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. నాగుల పంచమి పురస్కరించుకొని కంటోన్మెంట్లోని నాగదేవత ఆలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూజలు నిర్వహించారు. 7వ వార్డ్ తిరుమలగిరి సెంట్రల్ బ్యాటరీలోని నాగదేవత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో నాగదేవత కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీ ముద్రాజ్, సంకీ, రవీందర్, శ్యామ్, శ్రీనివాస్, కృష్ణతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబుకు పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో ఆనంద్ బాబు తండ్రి బాలరాజ్ గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బాలరాజ్ గౌడ్ పార్థివ దేహాన్ని సందర్శనార్థం బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు తరలివచ్చి బాలరాజ్ గౌడ్ పార్థివ దేహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఆనంద్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి బాలరాజ్ గౌడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులు, అసోసియేషన్ సభ్యులతో పాటు పలువురు ఆనంద్ బాబును పరామర్శించి ఓదార్చారు. ఆనంద్ బాబు తండ్రి బాలరాజ్ గౌడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బోయిన్పల్లి బాపూజీ నగర్లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి మరణంతో ఆనంద్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు, సోదరులు, సోదరిమణులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ మాస బోనాల పండుగను పురస్కరించుకుని మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డివిజన్లో పర్యటిస్తూ పలు చోట్ల జరిగిన పలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. వడ్డెర బస్తీ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో పలహారం బండ్ల తొట్టెల ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని సోమవారం మోండా డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లాక్ టవర్ సమీపంలో ఉన్న నాగదేవత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని పుట్టలో పాలు పోసి పూజలను చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కొంత దీపికా నరేష్ను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వార్డు అధ్యక్షుడు బీజేపీ నేతల విజ్ఞప్తితో స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకునేలా కంటోన్మెంట్ 7వ వార్డు బంజారానగర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ నాయకుల విజ్ఞప్తితో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానక నర్మదా మల్లికార్జున్ సమావేశంలో పాల్గొనగా కాలనీ అధ్యక్షులతో పాటు కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ శాఖతో పాటు బోర్డు పరిధిలో పలు సమస్యలతో పాటు పోలీసు పెట్రోలింగ్ పెంచేలా చూడాలంటూ వారి విజ్ఞప్తితో వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్యను ఈటెల వివరించారు. వారి నుంచి సానుకూలంగా స్పందన రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో దుర్గా విహార్, అరుణ, ఎస్పీ కాలనీ, సాయి ఇంట్లో, బంజారా నగర్, అలంకృత, ఎస్బీహెచ్ కాలనీ, రవి ఫెస్టులకు చెందిన అధ్యక్షులు, కమిటీ మెంబర్లు పాల్గొని తమ ప్రాంత సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, మెంబర్లు నాగేంద్ర, భూపతి, కేశవ్ కుమార్, రంగారావు, రంగసాయి, యాదవ్, చక్రపతి, గోపీనాథ్, బివి రావు, ప్రసాద్, నరసింహ, బోస్తో పాటు పలువురు పాల్గొన్నారు. సమావేశంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు పవన్, మాజీ అధ్యక్షులు ప్రశాంత్, మనోహర్, రాజేష్, మోహన్, రాఘవేంద్ర, శ్రేణు, శ్రీధర్, అర్జున్తో పాటు పలువురు పాల్గొనగా ఎంపీ నిధుల నుంచి 16 లక్షల రూపాయలు చిన్న తోకట్ట సీసీ రోడ్డు కోసం మంజూరు చేసి కలెక్టర్ అప్రూవల్ ఇచ్చినా ఇంతవరకు బోర్డు సీఈఓ పనులు చేయించకపోవడంపై ఈటెల అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. ఏఐసీసీ అగ్రనాయకుడు మల్లికార్జున ఖార్గేను అవమానపరిచేలా బీజేపీ నాయకులు శుద్ధి చేసి పూజలు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ నాయకులు నిరసన కొనసాగుతున్నారు. కంటోన్మెంట్
4వ వార్డు పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాన్ని 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. దళితులను అవమానపరిచేలా బీజేపీ వ్యవహరిస్తుందని దుడ్డు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యులం, ఎస్సీసీఎల్ మరియు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరము ఇక్కడ పికెట్లోని శ్రీ బాబు జగజీవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే మొన్న 8వ తారీఖు నాడు మా జాతీయ గౌరవ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సభను ఉద్దేశించి ప్రజల సమస్యలపై మరియు దేశంలో ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుసంధానమైన సంస్థలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజలని అభద్రతా భావంతో ఉండేటట్టు చేసినారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సీసీఎల్ నాయకులు 4వ వార్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లూ కలర్ కండువాలు ధరించి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు భవానీ సుందర్ రాజన్తో పలువురు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొని బీజేపీ తీరును ఖండించారు. దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇంకా కులాల పేరుతో దళితుల పట్ల చిన్నచూపు చూడడం తగదని ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు సరికాదంటూ ధ్వజమెత్తారు. చేయడం చాలా తప్పు. మేము దీనికి ఖండిస్తున్నాము. ఈ పోరాటం మేము ఎంత దూరమైనా తీసుకెళ్తామో బీజేపీకి ఒక తగిన గుణపాఠం నేర్పించడానికి ఈరోజు మేమందరం ఇక్కడ ఏకంగా నిరసన చేస్తున్నాము. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ ఎస్సీసీఎల్ చైర్మన్ మల్లేష్ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. దళిత వ్యతిరేకి బీజేపీ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేను అవమానపరిచేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు ఒక మంచి కార్యక్రమానికి పోయి అక్కడ ఆ యొక్క ప్రోగ్రాం ముగించుకొని వచ్చిన తర్వాత అక్కడ అంటూ అనేది ఉంది అని చెప్పేసి అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక పూజలు నిర్ణయించడము, అది దళితులను కించపరిచే విధంగా వ్యవహరించారు. కనుక వాళ్లకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమాలు దళిత వాడలను అందరినీ ఏకం చేసుకొని మా యొక్క ఎస్సీసీఎల్ చైర్మన్గా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముందుకెళ్తానని పికెట్ చౌరస్తాలో 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ పాల్గొని దీక్షలో పాల్గొన్న వారిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళిత వ్యతిరేకంగా బీజేపీ ఉందని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తీరును మార్చుకోవాలన్నారు. 4వ వార్డులో జరిగిన నిరసన దీక్ష కార్యక్రమంలో డీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్ శ్యామ్ సుందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుడ్డు దేవేందర్, మహిళా నాయకులు ధనుశ్రీ, గంధం దయామణి, 1వ వార్డు అధ్యక్షుడు మారుతి గౌడ్, మహేష్ యాదవ్, నరసింహ యాదవ్, నవీన్, హనుమాన్ ఆలయ చైర్మన్ సాంబశివ, ధర్మకర్తలు శివానంద్, రామకృష్ణ, బద్రీనాథ్, ఎస్సీసీఎల్ 4వ వార్డు అధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు జోగుల భాస్కర్, వాసుదేవ్, శ్రీరామ్, ఆనంద్, రామానంద్, కృష్ణ, మధు, యాదగిరి, కిరణ్, శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వారు తీసుకున్న నిర్ణయం అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇంట్లో దేవుడి ఫోటో పగిలిపోయినా, దేవతామూర్తుల విగ్రహాలు విరిగిపోయినా వాటిని ఎవరూ చూడకుండా చెట్టు కిందనో, నిర్మానుష్య ప్రాంతాల్లో చెట్ల కిందనో అంతా వదిలేస్తారు. అలాంటి దేవతామూర్తుల చిత్రాలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్ నుంచి ప్రత్యేకంగా ఒక టీం ద్వారా వాటన్నిటినీ సేకరించారు. దేవతామూర్తుల చిత్రాలు, విగ్రహాలు అలా వేయటం సరియేంది కాకపోవడంతో వాటన్నిటినీ సేకరించి ప్రత్యేకంగా ఈరోజు ఉద్వాసన పూజ చేసి మరల రీసైక్లింగ్ ప్రక్రియకు పంపించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రాజేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉద్వాసన పూజను నిర్వహించగా డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, ఆలయ చైర్మన్ నాగేంద్ర యాదవ్ సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి రీసైక్లింగ్ కు తరలించారు. నాగుల పంచమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని నాగదేవత ఆలయాలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ముస్తాబు చేయగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. పుట్టల వద్ద పాలు పోసి అమ్మవారికి తమ మొక్కులు సమర్పించారు. నిర్వాహకుల ఆహ్వానంతో బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో జంపన ప్రతాప్ పాల్గొన్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయానికి వచ్చిన ఆయనకు కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్, అజిత్, నరసింహ, అశోక్, శ్రీకాంత్, రాకేష్, అర్చకుడు సాయితో పాటు పలువురు పాల్గొన్నారు.
నాగుల పంచమిని పురస్కరించుకొని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ కుటుంబ సమేతంగా నాగదేవత అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయం లక్ష్మీనగర్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఏఎల్ ఆనంద్ను ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ చైర్మన్ రామకృష్ణ, శివశేఖర్, దుర్గా ప్రసాద్, విజయ్, ధనంజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో మహంకాళి ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగమాత ఆలయంలో విశేషమైన పూజలు జరిగాయి. నాగుల పంచమిని పురస్కరించుకొని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేశారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. మోండా డివిజన్ జేపీ నగర్లో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నల్లపోచమ్మ దేవాలయం బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని సానాది శ్రీనివాస్ తెలిపారు. వైష్ణవి, గజ్జల్ నగేష్, కృషాంక్, నివేదిత, టిఎన్ శ్రీనివాస్, బద్రీనాథ్ యాదవ్, ఏల్ ఆనంద్, శ్రీధర్తో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్ఖానా మహంకాళి బోనాల జాతరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం నాయకుడు వివేక్ మహంకాళి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులను సమర్పించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివేక్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ గ్రామంలోని శ్రీ శ్రీ పంచభూత భూలక్ష్మమ్మ దేవాలయంలోని శివాలయంలో నాగుల పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. విశేషమైన పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. 51 అడుగులో ఉన్న పంచలోహాలతో తయారు చేసినటువంటి అనంతకాల సర్వకుండలేనికి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ అధికారి ఎంఆర్ రాజు, రాజేష్ దాఫేదర్లు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుడు జట్టి ఉమేష్ దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగపంచమి రోజున మరింత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జట్టి ఉమేష్ తెలిపారు. బోనాల పండుగ వేడుకలు కంటోన్మెంట్లో అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆదివారం బోనాలు సమర్పించగా సోమవారం 16 బండ్ల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు, ఆదివారం రాత్రి వరకు పలహారం బండ్ల ఊరేగింపులను నిర్వహించారు. పలహారం బండ్ల ఊరేగింపు సందడిగా కొనసాగాయి. 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ తన టీం సభ్యులతో కలిసి అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి పలహారం బండ్లను దర్శించుకున్నారు. కాకాగూడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండి ఊరేగింపులో గజ్వేల్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గజ్వేల్ భరత్ ను ఘనంగా సన్మానించారు. బోనాల పండుగ వచ్చిందంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది. బీజేపీ సీనియర్ నాయకుడిగా పార్టీ శ్రేణులను ఆహ్వానించి వారి మధ్య వేడుకలను సీనియర్ నాయకుడు చిన్న వీరయ్య ఘనంగా జరుపుకుంటున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న వీరయ్య ఆహ్వానం మేరకు బీజేపీ సీనియర్ నాయకులు అతిథులుగా హాజరై బోనాల పండుగ పలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. వంశీ తిలక్, మాజీ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్, సీనియర్ నాయకుడు పిట్ల నగేష్, చిన్న వీరయ్య, కోటమ్మ, రవి, రాణి, క్రాంతి, రేఖ, శేఖర్, శ్రీకాంత్, రాజు, కావేరి, బాల నరసింహ, బాలు యాదవ్, పూజతో పాటు పలువురు పాల్గొన్నారు. వీరయ్య, కోటమ్మ దంపతులు ఘనంగా సన్మానించారు. బోనాల వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ తాడ్బంద నల్లబొచ్చమ్మ ఆలయంలో జరిగిన వేడుకల్లో అతిథులుగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జొక్కల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్లు పాల్గొనగా ఆలయ నిర్వాహకుల ఆహ్వానంతో తాడ్బంద నల్లబొచ్చమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఆహ్వానంతో విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలకటంతో పాటు అమ్మవారి దర్శనం అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో రాజారెడ్డి, రాకేష్, గణేష్, ఆంజనేయులు, కమలాభాయ్, జైనతి, గోపి, తుపాకి, అవినాష్, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్విమ్మింగ్ లో బంగారు పథకాలు పండించిన కంటోన్మెంట్ వాసి నేషనల్ పోటీలకు ఎంపిక కావడంతో క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తూ సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిబి దేవేందర్ కుమారుడు డి శైవేందర్ స్విమ్మింగ్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇప్పటికే 50, 100 మీటర్ల స్విమ్మింగ్ లో
పలుమార్లు గోల్డ్ మెడల్ సాధించి ఆగస్టు 15న అంబర్పేట స్విమ్మింగ్ పూల్లో జరిగిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్స్ కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్లో హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొనుండగా అక్టోబర్లో బెంగళూరులో జరిగే ఏషియన్ మాస్టర్స్ పోటీల్లో కూడా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. విక్కీ సాధించిన బంగారు పథకాలపై ఆయన టీం సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా తమ కుమారుడు మంచి స్థాయికి ఎదుగుతాడన్న నమ్మకం తనదంటూ డిపి దేవేందర్ తెలియజేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు భూలక్ష్మమ్మ ఆలయంలో బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. భూలక్ష్మమ్మ బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేకంగా పోతరాజుల విన్యాసాలతో పాటు పలహారం బండ్ల ఊరేగింపు వేడుకలు జరగగా ప్రత్యేకంగా ఆహ్వాన స్టేజీని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కర్ణన్ ఏర్పాటు చేశారు. పోతరాజులకు ఘన స్వాగతం పలకటంతో పాటు గావుపోతు రాజశేఖర్ కు ప్రత్యేక ట్రోఫీని అందించి అభినందించారు. బాడీ బిల్డింగ్ తో పాటు పలు క్రీడా పోటీలకు తన వంతు సహకారం అందించే నరసింహన్ కర్ణన్ అదే రీతిలో పోతురాజులను సన్మానించడంతో పాటు భక్తులకు ప్రత్యేకంగా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వాన స్టేజీని ఏర్పాటు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జి అరవింద్, ఆదిరాజు, శ్రీధర్ యాదవ్, రాజు యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, నరేందర్, రషీద్, గాంధీ, నరేందర్, తరుణ్ రాజు వారితో పాటు పలువురు పాల్గొన్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అమ్మవారికి పాలు పోసి పూజలు చేశారు. జక్కుల అమృత పూర్ణచంద్రారెడ్డి, జక్కుల రూపా మహేశ్వరరెడ్డిలు న్యూబోయిన్పల్లి కట్టమీసమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాగదేవత పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. అటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఇటు అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ తమలో ఉన్న ఐక్యమత్యాన్ని 8వ వార్డ్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు చాటుకున్నారు. ప్రతి ఆదివారం రోజున అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ స్థానిక పరిసర ప్రాంతాలను క్లీనింగ్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా కమిటీ సభ్యులు నిలుస్తున్నారు. ఈ సంవత్సరం అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి నెల అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుండడం పట్ల కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.